హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను మార్నింగ్ ఆయిలింగ్తో స్టార్ట్ చేసా వీడియో అనేది. అండ్ ఇక్కడ ఈ ఆయిల్ చూస్తున్నారా, ఇది మమ్మీ నాకు కొబ్బరి నూనె ఆడిస్తారు కదా, కొబ్బరి ముక్కలు అవి ఎండబెట్టి ఆడించి అందులో మళ్ళీ కొంచెం ఆముదం ఆయిల్ అది కలిపి ఇచ్చింది. నేను రోజ్మేరీ లీవ్స్ వేసుకున్నాను అనమాట. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే నా ఫేస్ ఇలా ఉంది. ఫేస్ ఈ మధ్య చాలా క్లియర్గా ఉంటుంది తెలుసా నాది. స్కిన్ కేర్ కూడా నేను కొన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసుకున్నాను. దట్ ఓట్ మీల్స్ ఎక్కువ తింటున్నాను కదా, స్కిన్ నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట స్కిన్ అనేది. అండ్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే నేను మార్నింగ్ లేచిన వెంటనే ఎందుకో నైట్ చాలా హెడ్ఏక్ వచ్చిందనమాట. నాకు విపరీతమైన హెడ్ఏక్. నాకేంటంటే హెడ్ఏక్ ఏమైనా వస్తే ఆయిల్ పెట్టి దబ బాదుకోవాలన్నమాట తల మీద. ఎంతమంది అలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకు నైట్ అంతా కూడా విపరీతమైన, మరి పిల్లో కరెక్ట్గా లేదు ఏమో తెలియదు కానీ చాలా విపరీతమైన హెడేక్ అనమాట నాకు. అందువల్ల లేచినట్టు ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6 అలా అవుతుంది. 5:30 కల్లా లేచి అలా కూర్చున్నాను, చిన్న వర్క్స్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఆయిల్ పెట్టేసుకుంటున్నా. ఆయిల్ పెట్టేసుకుని వాకింగ్కి వెళ్దామని చెప్పేసి వాకింగ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే కొంచెం హెడేక్ తగ్గుతుంది అని చెప్పేసి హెడేక్ ఏదైనా నేను మ్యాక్సిమం ఇంట్లో రెమెడీస్ ట్రై చేస్తాను. అది తగ్గకపోతే మెడిసిన్స్ దగ్గరికి వెళ్తాను అనమాట. వెంటనే ట్యాబ్లెట్ అది వేసుకొని ఎందుకో. దట్టు మైగ్రేన్ ఇంతకు ముందు ఉండేది నాకు. మైగ్రేన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసేదాన్ని అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తే అప్పుడు. అండ్ చూసారు ఎలా దెబ్బ అలా కొట్టుకుంటున్నాను అనమాట. అంత హెడేక్ వచ్చేసింది. ఎందువల్ల నాకు అసలు అర్థం కాదు, అస్సలు తగ్గలేదనమాట. అండ్ మైగ్రేన్ ట్యాబ్లెట్ ఏంటంటే మార్నింగే వేసుకోకూడదు. మార్నింగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఏదైనా టిఫిన్ అది చేసిన తర్వాత వేసుకోవాలి, కానీ మార్నింగ్ అస్సలు వేసుకోకూడదు. మైగ్రేన్ ట్యాబ్లెట్ ఇన్ కేస్ మార్నింగ్ కనుక పరగడుపున వేసుకుంటే మీకు అది చాలా ఎఫెక్ట్ కొడుతుంది. మీకు మొత్తం బాడీ అంతా కొంచెం చెమటలు పట్టేయడం, మళ్ళీ కొంచెం గుండెల్లో బరువుగా ఉండడం, ట్యాబ్లెట్ అలాగ ఉండడం ఇలా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఎవరు తెలియకుండా మెడిసిన్స్ మాత్రం తీసుకోవద్దు. అందరూ ప్రిస్క్రిప్షన్ బట్టి తీసుకుంటారు అనుకోండి. బట్ నా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను. మైగ్రేన్ ట్యాబ్లెట్ అసలు ఏ ట్యాబ్లెట్ అయినా సరే ఇక కన్సల్ట్ చేయకుండా వేసుకోకండి. దట్టు పరగడుపున అసలు వేసుకోకండి. తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా. మార్నింగ్ టీ తాగేసాను, గ్రీన్ టీ తాగాను. ఆ తర్వాత ఓట్ మీల్ చేసుకున్నాను కదా, ఓట్ మీల్ తినేస్తున్నా. అండ్ ఇక్కడైతే ప్రవీణ్ ఫిష్ అవి తీసుకొచ్చారు. నేను వాకింగ్ అది వెళ్ళొచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ అది కూడా చేసేసా. అండ్ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తీసుకొచ్చేసారు, తినేసారనమాట. దాని తర్వాత చేపల మార్కెట్కి వెళ్ళి ఇలా చేపలు అవి తీసుకొచ్చారనమాట. ఇది ఫిష్ మామూలుగా కొనేసి బోన్లెస్ చేయించా. లక్కీగా ఏంటంటే దాంట్లో ఎగ్ ఉంది. సారీ ఇగో ఎగ్ ఉంది. ఇక నువ్వు అంటావు కదా ఇలా తెచ్చేసావు. ఇది బోన్లెస్. ఇది ఫిష్ మిట్టిగా దగ్గరుండి కొట్టించాడు అనమాట. అవి సింక్లో పడి మొక్కల దగ్గర కొట్టించాడు. నువ్వే గుడి తీసి పక్కన తీస్తే నేనే ఏంటన్నా. And these are my favorite. Please. నా ఫేవరెట్ యాక్చువల్గా బతుకుని పేపర్లు తగ్గ అమ్మని భయపడదాన్ని మేము ఇద్దరు అనుకున్నాం, కానీ అవి కనాలు పెట్టుకున్నాం. ఇది బ్లూ క్రాబ్ రా, రేర్ గా దొరుకుతాయి, కాస్ట్ ఎక్కువ ఉంటాయి, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. బ్లూ క్రాబ్ అంటే బ్లూ కలర్ లో ఉంటాయి, పర్పుల్ కలర్ లో ఉంటాయి అన్నమాట. బ్లూ షేడ్ లో ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. కలర్ బాగుంది, డ్రెస్ కలర్ బాగుంటది. ఈ కలర్ డ్రెస్ బాగుంటది, నెయిల్ పాలిష్ బాగుంటాయి. ఇది ఈ టైప్ నెయిల్ పెయింట్ పెట్టించుకుంటే బాగుంటుంది. సర్లే నెక్స్ట్ ఏంటి? అవి కొన్నప్పుడు చూసుకోలేదా? అదేంటి కొన్నప్పుడు బాగానే ఉంది, నిన్నే కదా కొన్నావు. లేదు నేను కావాలని బయట వదిలేసాను, మాయిస్ట్ పోతుందని. ఇంకోటి ఏంటి? అవి నెక్స్ట్ ఇన్నోటి ఎందుకు తెచ్చావు? మనకేనా ఇవి అన్నీ? తక్కువ తెచ్చాను. ఇవి తక్కువ 2 పూటలకి కలిపా. నేను పీతలతో జుర్రేస్తాను. ఇక నువ్వు చెప్పిన నీకు ప్రాన్స్ క్లీన్ చేయించలేదా? చేయించాను. అది నరం వాళ్ళు తీరట, మనం తీసుకుంటే నేను తీసేస్తాను క్లీన్ చేసి. ఏది మధ్యలోది? ఇది అదే రా తీరంట, చెత్త. సో ఇవాళ సీ ఫుడ్ ఫీస్ట్ అన్నమాట.
ఇది స్టార్టర్కి, ఇది ఫ్రైకి, పులుసుకి, కేఎఫ్సీకి ఇది నేను గ్రిల్డ్ చేసుకుంటాను. ఇది ప్రాన్ గ్రిల్ చేసుకుంటాను. చాలా, నాకు 4 పీసులు చాలు గ్రిల్కి. ఓవెన్ గ్రిల్ చేసుకుంటాను. అండ్ మీకు నేను ఏవేవి తీసుకొచ్చాననేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. ఫిష్ బోన్లెస్ తీసుకురమ్మన్నాను. నేనైతే ఫిష్ బోన్లెస్ అండ్ ఆల్సో ఈ ప్రాన్స్ ఒకటి తెమ్మన్నాను అనమాట. వీళ్ళేమో క్రాబ్స్ను మళ్ళీ ఫిష్ పుల్స్ కోసం కూడా తీసుకొచ్చారు. సో ఇవి మొత్తం 2 పూటల కోసం. అండ్ 2 పూటలకైనా సరే ఇంకా మిగిలిపోయింది. మళ్ళీ ట్యూస్డే యూజ్ చేయాలి వాటిని. అండ్ నేను ఇంకొకటి ఏంటంటే ఈ ఫిష్ ఇలా ప్రవీణ్ వాష్ చేసి పెట్టేశారు నీట్గా. నేను ఈ లోపు స్నానం చేసి వస్తానంటే తను నీట్గా వాష్ చేసి పెట్టేశారు. అండ్ ఇక్కడ మనం మ్యారినేట్ చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది గోల్డెన్ ప్రాన్స్ చేద్దాం అనుకుంటున్నా. గోల్డెన్ ప్రాన్స్ అంటే ఇప్పుడు మన కేఎఫ్సీ ఎలా ఉంటుంది అలా క్రిస్పీగా ప్రాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. గోల్డెన్ ప్రాన్స్ అంటారు అవి రెస్టారెంట్స్లో అయితే. మీకు గోల్డెన్ ప్రాన్స్ లేకపోతే మనకి కోడి చిప్స్, ప్రాన్స్ చిప్స్ లాగా అంటుంటారు. క్రిస్పీ ప్రాన్స్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడైతే నేను మ్యారినేట్ చేసేస్తున్నా. ఇది నా ఓన్ రెసిపీనే. జస్ట్ నేను సుమారుగా కొంచెం అలా చేసుకుంటున్నాను. నేను ఏ టేస్ట్ తెప్పించాలనుకున్నానో దానికి తగ్గట్టు. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాన్స్ తీసుకొని నీట్గా వాష్ చేసేసిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను. మసాలా పౌడర్స్ అన్నీ వేసేసాను. లైక్ కొరియాండర్, రెడ్ చిల్లీ పౌడర్, జీరా పౌడర్, పసుపు అండ్ కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి బాగా కలుపుతున్నాను. బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను అనమాట. నేను ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ చేస్తున్నాను. ఫ్రెండ్స్తో కానీ ఎవరితో నేను మాట్లాడుకుంటూ చేస్తే అసలు మన పని చేసినట్టే అనిపించదు. బాగుంటుంది తెలుసా. ఎందుకో ఇంతకుముందు అయితే నేను అలా కూర్చొని మాట్లాడేదాన్ని. బట్ ఇప్పుడు అలా ఏదో పని చేసుకుంటూ మాట్లాడుతున్నాను. బాగుంటుంది, పని చేసినట్టు అనిపించట్లేదు. అండ్ ఇంకొక బౌల్లో చేపల పులుసు కోసం ఇవన్నీ కూడా చేపల పులుసు కోసం చేస్తున్నా. అండ్ ఈరోజు ఇంకొకటి ఏంటంటే మా నైబర్కి కూడా కొంచెం ఆఫర్ చేద్దాము సీ ఫుడ్ అని చెప్పేసి కొంచెం వాళ్ళకి కూడా ఇద్దామని దాని మీద క్వాంటిటీ కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా ఇంతో క్వాంటిటీ మీరే తినేస్తారా అన్నట్టుగానా. ఇవే 2 పూటలకి చేస్తున్నాను. ఇంకొకటి నేబర్స్కి కూడా ఇద్దామని అనుకుంటున్నాను కాబట్టి ఇలాగనమాట. అండ్ ఇక్కడైతే ఫిష్ ఫస్ట్ ఉప్పు కారం వేసేసి ఇలాగ కొంచెం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇవి లోపు మనము ఆనియన్స్ అవి ఫ్రై అయ్యే లోపు కొంచెం ఉప్పు కారం పడుతుంది కదా. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. అంటే లంచ్ చేసే టైంకి మళ్ళీ తీసుకొని చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇవి కాశ్మీరీ చిల్లీస్ ఉంటాయి, క్రష్డ్ చిల్లీస్ లా కనబడతాయి మీకు డీమార్ట్లో వాటిలో దొరుకుతాయి. ఇవి నేను ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. ఇది ఏంటంటే కారం తక్కువ ఉంటుంది. ఘాటు కారం తక్కువే ఉంటాయి, కాకపోతే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ చిల్లీ అనేది క్రష్డ్ చిల్లీ ఉంటుంది మీకు డిమార్ట్లో, రత్నదీప్లో అన్నిట్లోనే దొరుకుతుంది. అది నేను కొంచెం నానబెట్టుకున్న బౌల్లో వేసి, ఎందుకంటే ఈ చేపల పులుసు కోసం ఒక మసాలా పేస్ట్ కోసం అని చెప్పేసి నానబెట్టుకున్నాను. ఈరోజు కొంచెం చేపల పులుసు చిక్కగా చేద్దామని. ప్రవీణ్ ఏంటంటే పులుసులా ఉండకూడదు, చిక్కగా ఉండాలన్నమాట. చిక్కగా మమ్మీ అంటే చిక్క బురదలా ఉండాలంటే ఎలాగంటది, బురద అంటది చిక్కగా అంటే. సో అలా ఉండాలన్నమాట తనకి. నేనేంటో ఫస్ట్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసి, అండ్ ఇందాక నేను ఈ ఎండుమిరపకాయలు నానబెట్టుకున్నాను కదా, ఎండుమిరపకాయలు అండ్ టొమాటో, జీలకర్ర ఇవన్నీ వేసి పేస్ట్ వేసుకుంటా, మసాలా పేస్ట్ లాగా. అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుంటా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత బాగోదు. అందువల్ల ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇంకా మనం టామరిండ్ పులుసు అది వేసేసుకుంటే సరిపోతుంది అనమాట అది. అండ్ ఈరోజు అయితే 3 వెరైటీలు చూపిస్తున్నాను మీకు. క్రాబ్ మసాలా, మస్ట్ అండ్ షుడ్ ట్రై అయితే చేపల పులుసు నేను చాలాసార్లు చూపించాను అనుకోండి. మస్ట్ అండ్ ట్రై అయితే ఈరోజు క్రాబ్ మసాలా అద్దరిపోతుంది అసలు టేస్ట్. మీరు ట్రై చేయండి, క్రాబ్స్ ఎవరికైతే ఇష్టమో. క్రాబ్ మసాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈరోజు, ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇందాక నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, టొమాటోస్ వేసేసుకొని ఇది పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇది మనము చేపల పులుసులోకి యూజ్ చేస్తాము, దాని ద్వారా మనకి చిక్కగా వస్తుంది అనమాట. ఇది ఆనియన్స్ పేస్ట్, టొమాటో ప్యూరీ వేసుకుంటే కొంచెం చిక్కదనం వస్తుంది. అండ్ ఇక్కడ నేను బోల్డ్ అని ఆనియన్స్ ఫ్రైకి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా నేను ఆనియన్స్ వేయలేదండి, ఓన్లీ టొమాటోస్ వేసేసి ప్యూరీలా చేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు మొత్తం సీ ఫుడ్
వెరైటీస్ అనమాట. అండ్ ఈరోజు కూడా యాజ్ యూజువల్గా నాకు కొంచెం నేను వీడియో పెట్టేసరికి లేట్ అవుతుంది. నాకు టైమింగ్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి అనమాట, అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఇంకేంటంటే ఈరోజు ఇంక వర్క్స్ ఏం లేవు పెద్దగా, వంట చేసేసరికి నాకు మొత్తం ఇదైపోయింది. అండ్ నేను ఆర్థోపెడిక్ హాస్పిటల్కి కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా, అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నాకు ఎందుకు బాడీ పెయిన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఫుడ్ ఇంటేక్ కూడా మళ్ళీ సీరియస్ డైట్ అనేది స్టార్ట్ చేశాను కదా, అందువల్ల కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి. చేయి నొప్పి కూడా తగ్గలేదు, మొన్న చేయి నొప్పి ఉంది చాలా అని చెప్పాను కదా మీతో. ఆ హోమ్ రెమెడీస్ అవి ట్రై చేశాను. ఆ హోమ్ రెమెడీ ఏంటంటే పిప్పల దుంప అది వేసి పెట్టాను కదా, అది పెట్టిన తర్వాత ఏమవుతుందా తగ్గుతుంది, ఇన్స్టెంట్గా తగ్గుతుంది. కానీ తర్వాత ఇప్పుడు ఇంట్లో పనులు అవి చేసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ కొంచెం నార్మల్ అయిపోతుంది పెయిన్. నైట్ టైం ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది అనమాట, పడుకునేటప్పుడు చాలా విపరీతంగా వచ్చేస్తుంది పెయిన్. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య షోల్డర్స్ పెయిన్ వస్తున్నాయి నాకు, ఎందుకు పిల్లో సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుందో తెలీదు, షోల్డర్ పెయిన్ మళ్ళీ హెడేక్ విపరీతంగా వస్తున్నాయి అనమాట 2 days నుంచి. అందుకని ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళ్ళి కొంచెం ఆ చెయ్యి అండ్ ఆల్సో షోల్డర్స్ పెయిన్ చూపించుకుందామని చెప్పేసి. అండ్ నేను మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తాను రెగ్యులర్గా, ఎందుకంటే నేను తీసుకునే డైట్ నేనున్న వెయిట్కి నా ఫుడ్కి ఎందుకంటే నేను క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నాను కదా, అన్నీ ఇంక్లూడ్ చేసుకున్న ప్రోటీన్ కాల్షియం అవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నా సరే మనకి ఏదో ఒక లోపం అనేది ఉంటుంది అనమాట. అందువల్ల నేను మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా ఏదో ఒక టైంలో యూజ్ చేస్తాను, అవి వేసుకుంటాను. అండ్ ప్రోటీన్ పౌడర్ అయితే ఈ మధ్య నేను యూజ్ చేయట్లేదు. ప్రోటీన్ పౌడర్ డైట్ చేసిన ఇనీషియల్గా నేను ఒక 4 months వరకు ప్రోటీన్ పౌడర్ యూజ్ చేశాను, కానీ తర్వాత నేను ప్రోటీన్ పౌడర్ అయితే యూజ్ చేయట్లేదు. సో చూడాలి మళ్ళీ స్టార్ట్ చేద్దామా లేకపోతే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ సరిపోతాయి అనేది నేను చూసుకొని నేను మళ్ళీ స్టార్ట్ చేసుకుంటా. ఆ తర్వాత ఈ రెసిపీ వేసుకొచ్చేస్తే ప్రాన్స్ ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, మసాలా పౌడర్స్ అన్నీ వేసుకొని దాని తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కలిపిన తర్వాత ఎగ్ ఇలా బీట్ చేసేసి ఎగ్లో ముంచి దాన్ని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో ముంచి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇవి మనం ఫ్రై చేసుకుందాం. అసలు ఒక్కడు కూడా మిగిలిలేదు తెలుసా, అంత బాగా నచ్చింది వీళ్ళకి. ఇవి మీరు ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు. నేను మొత్తాన్ని ఫ్రై చేసేసినాక నాకు ఐడియా వచ్చింది, అయ్యో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుంటే బాగుండేది, ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేస్తుంటే బాగుండేది అని లాస్ట్లో మొత్తాన్ని ఫ్రై చేసేసినాక అనిపించింది అనమాట. సో ఇంకా అయిపోయిన తర్వాత మనం ఇంకేం చేయలేం. అండ్ నేనైతే ఇందులో మైదా అయితే యూజ్ చేయలేదు. మైదా ఏంటంటే కొంచెం సాగుతుంది కదా, సో మైదా అసలు యూజ్ చేయలేదు. కార్న్ఫ్లోర్ కూడా క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ వేసాను అందులోని. అండ్ అదే ఇది ఎగ్లో ముంచి, ఎగ్లో కూడా మీరు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ అది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా అవి ఏం యాడ్ చేయలేదు, మసాలా పౌడర్లు అవి కొంచెం ఎక్కువ వేసాను దాని మీద. అండ్ బ్రెడ్ క్రమ్స్లో వేసేసి ఇలాగా మొత్తం అన్నీ ఫ్రై చేసేస్తున్నాను అనమాట. అది ఇక్కడ నాకు చేయడానికి మిట్టు కూడా బాగా హెల్ప్ చేశాడు, వాడికి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఈరోజు సండే మొత్తం మ్యాక్సిమం వాడు కిచెన్లోనే ఉన్నాడు అది. అండ్ ఇక్కడైతే మొత్తం అన్నీ ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ పెట్టేసుకున్న తర్వాత నేను ఆయిల్ హీట్ చేసుకొని ఇలాగా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వస్తాయి. మీకు రెగ్యులర్గా ప్రాన్స్ చాలామంది ఏం చేస్తారంటే ప్రాన్స్ కర్రీ లేకపోతే ప్రాన్స్ ఫ్రై ఇలా చేసుకుంటాం, కానీ ఇలా ట్రై చేయండి, మీ పిల్లలకి అందరికీ బాగా నచ్చుతాయి. కాకపోతే పెద్ద ప్రాన్స్ తీసుకోండి, టైగర్ ప్రాన్స్ తీసుకోవడం, లేకపోతే మీకు క్వాంటిటీ ఎక్కువ పడుతుంది అనమాట వీటికి. ఎందుకంటే ఇవి నార్మల్గా తినేస్తారు, ఎన్ని తింటున్నామనేది కూడా తెలియకుండా తినేస్తూ ఉంటారు అనమాట ఇలాంటి స్నాక్. అందువల్ల ఎన్ని ఉన్నా సరే తక్కువే అనిపిస్తాయి. అందుకని మీరు అది అలా చూసుకొని కుక్ చేసుకోండి. ఏదైనా చిన్న ప్రాన్స్ అయితే మీకు ఫ్రై చేసేటప్పటికి బాగా రావు. అండ్ దట్టు మీరు అవి చేయలేరు అనమాట, అన్నీ మనం మ్యారినేట్ చేసుకొని మళ్ళీ డిప్ చేసుకొని ఎగ్లోని ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. అందుకని మ్యాక్సిమం మీడియం ప్రాన్స్ అయినా టైగర్ ప్రాన్స్తోనే ట్రై చేయండి. టైగర్ ప్రాన్స్ కూడా పెద్దవి తీసుకుంటే అవి హాఫ్ కట్ చేసి అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి బాగుంటాయి అన్నమాట. లోపల కూడా ఉడకాలి కదా ప్రాన్ కూడా, అందుకని చెప్పేసి. అండ్ ఇవైతే మొత్తం అన్ని ఇలా ఫ్రై చేసుకున్నా, ఒక 2 ట్రిప్పుల వరకు వచ్చాయి, 2 సార్లు ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నాను. అండ్ ఇవైతే ఈవినింగ్ స్నాక్ కింద బాగుంటాయి, కానీ ఇంక నేను అన్నీ ఒకేసారి ప్రెజెంట్ చేద్దాం అనే కాన్సెప్ట్లో ఇంక అన్నీ ఒకేసారి చేసేస్తాను అనమాట, మళ్ళీ కిచెన్లోకి రాకుండా. అండ్ పక్కనైతే చేపల పులుసు అవుతుంది, ఫిష్ పులుసు అయిపోయిన తర్వాత నేను క్రాబ్ మసాలా డీటెయిల్డ్గా చెప్తాను మీకు రెసిపీ ఎలా చేసుకోవాలనేది.
ఇప్పుడు వచ్చేసి క్రాబ్ మసాలా రెసిపీ చూసేద్దాం ఒకసారి. చాలా అంటే చాలా బాగా వస్తుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. మోస్ట్లీ రికమెండెడ్ అనమాట. క్రాబ్ లవర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్, ఇప్పుడు మనం మసాలా పేస్ట్ కోసం అని చెప్పేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నా. ఇందాక ప్రాన్స్ ఫ్రై చేశాను కదా, ఇంకా అదే ఆయిల్ యూజ్ చేశాను, ఎందుకంటే నాన్ వెజ్ ఆయిల్ మనం అన్నింటిలోకి యూజ్ చేయలేం కదా. దట్టు సీ ఫుడ్ ఏదైతే చేస్తామో అది ఆ ఆయిల్ అయితే మనం రిపీట్ చేయకూడదు అనమాట, అంత మంచిది కాదు. చికెన్ అయినా పర్లేదేమో కానీ ఆయిల్ యూజ్ చేసేసి కిందక కొంచెం ధనియాలు, జీలకర్ర అండ్ మిరియాలు, ఈ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు వేసేసాను. ఎండుమిరపకాయలు వేసేసి ఆనియన్స్ వేసుకుంటా. అండ్ ఇందులో నేను మీకు ఆ నువ్వుల నూనె నొరగ వల్ల మీకు కనిపించట్లేదు కానీ అదేంటి జీలకర్ర, ధనియాలు అండ్ మిరియాలు వేసాను. మిరియాలు వేసేసి ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మీరు అల్లం వెల్లుల్లి నార్మల్గా వేసుకున్న పర్లేదు, నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి ఇంకా నేను పేస్ట్ వేసేసుకున్నా. పచ్చిమిర్చి వేసుకున్నా. అండ్ పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేస్తా. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ కూడా యాడ్ చేసుకుంటా. టొమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో పేస్ట్ చేసుకొని, ఆ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి రెస్టారెంట్స్లో చాలా థిక్గా గ్రేవీ అంటే మసాలా అంటే ఎలా ఇస్తారు, ఫుల్గా ఆయిల్ ఉండి ముద్దగా పట్టినట్టు ఇంత గ్రేవీ లాగా ఇస్తారు కదా. సో ఫ్రైకి అయినా సరే ఇంత గ్రేవీ వస్తుంది. అదే మనం ఫ్రై ఇంట్లో చేసుకుంటే మనకు అంత గ్రేవీ రాదు. వాళ్ళు ఏంటంటే మొత్తం ఇలా ఫ్రై అవి చేసుకొని పేస్ట్లు పెడతా ఉంటారు, ఈ మసాలా పేస్ట్ అది పెడతా ఉంటారు అనమాట. అందువల్ల వాళ్ళకి అంత థిక్గా వస్తుంది. బట్ మనం అలా చేసుకోము, అదే అనమాట రీజన్ రెస్టారెంట్స్కి మనకి ఇంటికిను. అండ్ ఇలా సేమ్ ఎగ్జాక్ట్గా చేసుకోండి మీరు. నేనైతే ధనియాలు, మళ్ళీ చెప్తున్నా, ధనియాలు, మిరియాలు అండ్ జీలకర్ర, ఆనియన్స్, టొమాటోస్, ఎండుమిరపకాయలు అండ్ పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేస్తున్నా. ఈ టొమాటోస్ ఏంటంటే మీకు ఫ్రై చేసేటప్పుడు మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. బట్ నేను ఇంకా నాకు ముక్కలాగా వద్దు, మొత్తం అంతా గ్రేవీ లాగే ఈ ముద్దగానే కావాలి అని చెప్పేసి ముక్కలుగా వద్దని నేను టొమాటోస్ కూడా ఇందులోనే వేసేసుకొని ఇలాగ పేస్ట్ చేసుకుంటున్నా. కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ మళ్ళీ అదే సేమ్ ప్యాన్ పెట్టేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని ఈ పేస్ట్ అది వేసి క్రాబ్స్ అవి వేసేసుకుందాం. క్రాబ్స్ అవి వేసుకొని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అవన్నీ యాడ్ చేసేసుకొని బాగా మగ్గించాలన్నమాట. బాగా మగ్గించి దగ్గర అయ్యేంత వరకు. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, సో మ్యాక్సిమం ఆలివ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవడానికి ట్రై చేయండి. నువ్వుల నూనె నార్మల్గా మనకు చిన్న చేదు వస్తుంది కానీ నాన్ వెజ్ ఫుడ్కి నువ్వుల నూనె చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ ఆయిల్ పడే దగ్గర నువ్వుల నూనె వేసుకుంటే కొంచెం హెల్దీ ఆప్షన్. అట్ ది సేమ్ టైం కొలెస్ట్రాల్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట నువ్వుల నూనెలో, రిఫైన్డ్ ఆయిల్ కంటే. ఆలివ్ ఆయిల్ కూడా మనకి అలాగే వస్తుంది. అండ్ ఇక్కడైతే పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక పేస్ట్ ఉంది కదా, కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా. ఇవి సన్నగా ముక్కలు కాదు, చిన్న ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ముక్కలు కొంచెం ఆనియన్స్ పీసెస్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా పేస్ట్ వేసేసుకుంటున్నా. మసాలా పేస్ట్ కూడా కొంచెం మగ్గిస్తాను, ఎందుకంటే వెంటనే ఇప్పుడు మనం ఎంత ఫ్రై చేసి వేసుకున్నా సరే మనం వెంటనే వేస్తే అంత టేస్ట్ ఉండదు అనమాట. ఇది కూడా కొంచెం మగ్గాలి ఆయిల్లో. మగ్గిన తర్వాత అప్పుడు మనం క్రాబ్స్ వేసుకుందాం. మీకు ఇది పసుపు కలర్లో కనిపిస్తుంది కదా, లైక్ ఆరెంజిష్ ఎల్లో లాగా కనిపిస్తుంది కదా, బట్ మీరు అలా మగ్గించగా మీకు బ్రౌనిష్ కలర్ మనకి ఫ్రై కలర్ ఎలా ఉంటుంది అలా కనిపిస్తుంది అనమాట. అండ్ ఫుడ్ గురించి నేను ఇంత దారుణంగా చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఏదైనా సరే ఇప్పుడు ఎప్పటికైనా ఫుడ్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట. మనం నచ్చినట్టుగా, నా కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి బాగా గుర్తుంటుంది. ఏ ఫుడ్ అయినా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ఉంటాను నేను. బయటికి వెళ్ళి తినాలన్నట్టుగా కాకుండా, బయట కూడా తినచ్చు, బట్ ఎందుకు రాదు, బయట ఎందుకు టేస్ట్ వస్తుంది, మన ఇంట్లో ఎందుకు రాదు, సేమ్ ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేయకూడదా, సేమ్ అలా చేయకూడదు అనే కాన్సెప్ట్ నేను ట్రై చేస్తూ ఉంటాను. సో దట్ మనం నేర్చుకోవడంలో తప్పలేదు కదా ఏది కూడా, అందుకని. అండ్ మొత్తం ఫ్రై అయినాక ఇదిగో ఇలా వస్తుంది అనమాట క్రాబ్ మసాలా, సూపర్ ఉంటుంది. నేను మధ్యలో చాలాసేపు మగ్గించి ఇలాగా దగ్గర చేశాను అనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్. చేపల పులుసు అయితే అయిపోయింది. మా పక్కింటి వాళ్ళకి ఇవ్వడానికి ఇలా పెట్టాను అనమాట, బౌల్స్లో పెట్టాను సపరేట్గా. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు నేను సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇవి ఈరోజు సీ ఫుడ్ వెరైటీస్ అయితే మీకు రెసిపీస్ నచ్చితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.